ఈరోజు సింపుల్‌గా అండ్ టేస్టీగా ఉండేలా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. లెస్ ఆయిల్‌తో అండ్ మోర్ ప్రోటీన్‌తో ఉండే ఈ ఫిష్ ఫ్రై చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ జో. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ముందుగా కట్ చేసిన ఫిష్ పీసెస్‌ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి బ్లడ్ అంతా పోయేలాగా. తర్వాత వాటర్ చేంజ్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత వాటర్ చేంజ్ చేసుకొని ఆ పీసెస్‌ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఫిష్ పీసెస్ పైన 1 స్పూన్ కొత్తిమీర పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం అయితే మీ స్పైస్‌ని బట్టి యాడ్ చేసుకోండి. దానిలోనే 1 స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయండి. ఇలా అన్నీ వేశాక ఈ మసాలాలన్నీ బాగా ఫిష్‌కి పట్టించండి. అప్పుడే ఫిష్ చాలా టేస్టీగా వస్తుంది. అలా కలిపిన ఫిష్ ముక్కల్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేయండి. మ్యారినేట్ చేయకపోయినా పర్లేదు. బట్ చేస్తే మసాలా అంతా పీసెస్‌కి పట్టి టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని దాని మీద 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి. నెక్స్ట్ ఒక కరివేపాకు రెబ్బను పెట్టండి. ఇదైతే ఆప్షనల్, నేను ఊరికే పెట్టాను. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఫిష్ పీసెస్‌ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టండి. అన్నీ పక్కపక్కన కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి. అప్పుడే ముక్కలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఈ ముక్కలు మీడియం ఫ్లేమ్‌లో 10 మినిట్స్ పాటు ఉంచండి. ముక్కలన్నీ అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు తిప్పకండి. అలా చేస్తే ఫిష్‌కున్న మసాలా అంతా పోతుంది. సో, 10 మినిట్స్ వరకు తిప్పకుండా అలా మీడియం ఫ్లేమ్‌లో ఉంచిన తర్వాత వాటిని నెక్స్ట్ సైడ్ కూడా తిప్పండి. నెక్స్ట్ సైడ్ కూడా 10 మినిట్స్ ఉంచి అప్పుడు ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయి. ఇన్ కేస్ మీకు ముక్కలు సరిగ్గా ఫ్రై అవ్వలేదు అనిపిస్తే ఇంకొంచెం సేపు అలానే పాన్ మీద ఉంచండి. ఫ్రై అయిపోతుంది. అలా ఫ్రై అయిన ఫిష్ పీసెస్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. లాస్ట్‌లో మళ్ళీ ఒకసారి కొంచెం మసాలాని పైన కొంచెం యాడ్ చేయండి. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఫిష్ పీసెస్‌ని. అంతే, సింపుల్‌గా అండ్ హెల్తీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఫిష్ ఫ్రై ప్లస్ రసం కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాతే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా. బాయ్ బాయ్.